సంబంధించిన ప్రతిదీ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సలార్ రిలీజ్ కి దగ్గర పడటంతో ఆయన కెరీర్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు ఫ్యాన్స్. గతంలో ప్రభాస్ కి కలిసొచ్చిన విషయాలేంటి, గత కొన్నాళ్లుగా ప్రభాస్ పట్టించుకోకుండా వదిలేసిన విషయాలేంటి అంటూ ఆరా తీస్తున్నారు. సరిగ్గా ఈ టైంలోనే ఫ్యాన్స్ కి ట్రిగర్ అవుతున్న టాపిక్ డాన్స్. హీరోలు పొడవుగా ఉంటే డాన్సులు సరిగా చేయలేరనే మాట టాలీవుడ్లో అంతకుముందు బాగా వినిపించేది. కానీ ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ ఒపీనియన్ ఫేడ్ అవుట్ అయిపోయింది. మంచి బీట్ పడాలే కానీ ఫ్లోర్లో డాన్సులు అదరగొట్టేస్తారనే పేరు తెచ్చుకున్నారు యంగ్ రెబల్ స్టార్. సాంగ్ సోలో అయినా, హీరోయిన్తో కలిసి కాలు కదిపేదైనా డార్లింగ్ జబర్దస్త్గా చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. దాంతో మాంటేజ్ సాంగ్స్ కి ఇంపార్టెన్స్ ఉంటే కూడా మాస్ బీట్స్ ని స్పెషల్ గా ట్యూన్ చేయించేవారు మేకర్స్. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలనే మాట మిర్చి వరకు బాగా సూట్ అయింది. ఆ తర్వాత సాహోలో కూడా సింపుల్ స్టెప్లు వేశారు ప్రభాస్. కానీ రీసెంట్ టైమ్స్ లో ఆయన డాన్సుల్ని మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. రాధేశ్యామ్, ఆదిపురుష్లో యాక్టింగ్కే తప్ప ఫ్లోర్ సదిరిపోయే డాన్స్లకు స్కోప్ లేదు. ఇమేజ్ పెరుగుతున్న కొద్దీ ప్రభాస్ చేత స్టెప్పులు వేయించడం మర్చిపోతున్నారు మేకర్స్. కథే పర్మిట్ చేయడం లేదా, లేకుంటే డార్లింగ్ హెల్త్ ఇష్యూస్ కారణంగా మేకర్స్ ఆ జోనర్లో ఆలోచించడం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు సలార్లో ఉండేది జస్ట్ 2 పాటలే. ఫర్దర్గా సలార్ 2లో కానీ నెక్స్ట్ మూవీస్లో కానీ ప్రభాస్ డాన్సుల మీద కూడా కెప్టెన్లు ఫోకస్ పెంచితే బాగుంటుందన్నది ఫ్యాన్స్ నుంచి అందుతున్న రిక్వెస్ట్. 2023 ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ గా 2024 కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మేడం దీపికా పడుకోన్. ఆ మాటకొస్తే 2024ని ఇంకా స్పెషల్ గా కన్సిడర్ చేస్తున్నారు ఈ బ్యూటీ. వచ్చే ఏడాది మేడం దీపికా చేసుకుంటున్న ప్లాన్స్ ఏంటి, వాటి సక్సెస్ కున్న పాసిబిలిటీస్ ఏంటి చూసేద్దాం, వచ్చేయండి. బేషరం రంగ్ అంటూ దీపికా పదుకోన్ చూపించిన హొయలు చూశాక పఠాన్ మీద అంతకుముందు లేనంతగా అంచనాలు పెరిగాయి. సినిమాలో కేవలం గ్లామర్ గానే కాదు, యాక్షన్ పరంగానూ కేక పెట్టించింది దీపిక. ఆ తర్వాత షారూఖ్ జవాన్లో ది బెస్ట్ రోల్ చేశారు. ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ 2,000 కోట్ల సినిమాల్లో నటించిన హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేశారు దీపికా పదుకోన్. ఒకవైపు నార్త్ లో బిజీగా ఉన్నప్పటికీ సౌత్ లోనూ కల్కి షూట్ లో ఇష్టంగానే పార్టిసిపేట్ చేశారు ఈ బ్యూటీ. ప్రభాస్ తో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ని దీపిక కోసం రాశారట నాగశ్విన్. ఈ సినిమా కోసం చాలా ఇష్టంగా ఎదురు చూస్తోంది దీపిక. 2024లో దీపిక నుంచి రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా ఫైటర్. ఫస్ట్ ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. హృతిక్ తో దీపిక జోడీ కడుతున్నారనే వార్త అప్పట్లో పాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఉల్లాసం నింపేసింది. ఇప్పుడు టీజర్, ఫస్ట్ సింగిల్ చూసిన వారందరూ వావ్, వీఆర్ వెయిటింగ్ అంటున్నారు. లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ డేకి సూపర్ డూపర్ సక్సెస్ కొట్టిన దీపిక ఈ ఏడాది కూడా అదే డేట్ మీద ఫోకస్ చేస్తున్నారు. కొత్త ఏడాదిలోకి సరికొత్త ఆశలతో అడుగు పెట్టాలని విష్ లిస్ట్ రాసుకుంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. టాలీవుడ్ లో ఫస్ట్ టైం కనిపించడానికి రెడీ అవుతున్న ఆ భామలెవరు, ఏ సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు, మనం కూడా చూసేద్దామా. దేవర సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. తన అభిమాన హీరో ఎన్టీఆర్ సినిమాతో తెలుగులోకొచ్చేస్తోంది జాన్వీ. దేవర సెట్స్ కి వస్తుంటే పుట్టింటికి వచ్చినట్టుగా అనిపిస్తోంది అంటున్నారు ఈ బ్యూటీ. నార్త్ నుంచి జాన్వీని ఫాలో అవుతున్న మరో నాయిక మనుషి చిల్లార్. వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తున్నారు మనుషి. వచ్చేడాది రిలీజ్ కి రెడీ అవుతోంది ఆపరేషన్ వాలంటైన్. మాస్ మహారాజ్ కి జోడీగా క్లాస్ మహారాణి అంటూ భాగ్యశ్రీ బోర్సేని ప్రకటించేశారు మేకర్స్. మోడల్ గా పేరు తెచ్చుకున్న భాగ్యశ్రీ యారియాన్ 2 మూవీతో బాలీవుడ్ లో మెప్పించారు. గ్లామర్ డాల్ గాని కాకుండా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలోనూ మెప్పిస్తారు అనే గుర్తింపు తెచ్చుకున్నారు భాగ్యశ్రీ. 2023లోనే తెలుగు ఇండస్ట్రీని పలకరించిన హిట్ అందుకోలేకపోయారు అషికా రంగనాథ్. 2024 జనవరిలో వచ్చే నాసామిరంగాతో ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ అమ్మడి సాంగ్ క్లిక్ అయింది. సినిమాకి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తే ఇక ఆగేదే లేదు అంటారేమో అషిక. ఇన్నేళ్లు మనల్ని స్పెషల్ సాంగుల్లో అలరించిన నోరా ఫతేహి హరిహర వీరమల్లులో నటించారు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆఫ్టర్ ఎలక్షన్స్ రెజ్యూమ్ అయి 2024లో రిలీజ్ ని ఫిక్స్ చేసుకుంటే నోరా కూడా నాయకగా ఎంట్రీ ఇచ్చినట్టే అవుతుంది మరి. పండగ టైంలో సందడి చేయడానికి జస్ట్ మన సినిమాలే కాదు, పాన్ ఇండియా రేంజ్లో సౌత్ నుండి చాలా సినిమాలే రెడీ అవుతున్నాయి. అందులోనూ కోలీవుడ్ నుండి స్టార్ హీరోల సినిమాలు బానే ఉన్నాయి ఈసారి క్యూలో. ఒక్కో సినిమా ఒక్కో హీరోకి ఒక్కో రకంగా స్పెషల్ అన్నమాట. ఇంతకీ ఏంటా సినిమాలు? చూశారుగా విజయ్ సేతుపతి వర్స్టాలిటీని. ఇక విలన్ రోల్స్ చేయనంటూ ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చిన సేతుపతి ఇప్పుడు హీరోగా చేస్తున్న ప్రాజెక్ట్ మెర్రీ క్రిస్మస్. ఇందులో సేతుపతి పాజిటివ్ గా కనిపిస్తారా, నెగిటివ్ గా చేస్తారా అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. కత్రినా కైఫ్ నాయికగా నటించిన ఈ సినిమా మీద నార్త్ లోనూ మంచి హోప్స్ ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఎదురు చూస్తున్న మరో సినిమా కెప్టెన్ మిల్లర్.
పీరియాడిక్ సినిమాగా తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ మీద ధనుష్ కూడా ఆశలు పెంచుకున్నారు. ధనుష్ కెప్టెన్ మిల్లర్ మీద సందీప్ కిషన్ కూడా మంచి హోప్సే పెట్టుకున్నారు. అల్లుడు ధనుష్ కెప్టెన్ మిల్లర్తో వస్తుంటే కూతుర్ని సపోర్ట్ చేయడానికి రజనీకాంత్ లాల్ సలాం అంటూ ఈ జనవరిలో థియేటర్లోకి దూసుకొస్తున్నారు. చేసింది గెస్ట్ రోల్ అయినా రజనీ పాత్ర ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు ఐశ్వర్య రజనీకాంత్. విక్రమ్ హీరోగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా తంగలాన్. విక్రమ్ గెటప్ నుంచి కాన్సెప్ట్ వరకు ప్రతిదీ స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు మేకర్స్. పొన్నియిన్ సెల్వన్తో మెప్పించిన విక్రమ్ కి తంగలాన్ పక్కా మాస్ మూవీ అవుతుంది. గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్నారు శివకార్తికేయన్. బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల సినిమాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన శివకార్తికేయన్ నెక్స్ట్ ఆశలన్నీ అయలాన్ మీదే పెట్టుకున్నారు. ఈ సినిమాని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. పిల్లల్ని అట్రాక్ట్ చేసే విషయాలు అయలాన్లో మెండుగా ఉన్నాయని, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందన్నది మేకర్స్ మాట. పెద్ద సినిమాలు మొదలు కాకముందు ఒక రకమైన బజ్ ఉంటే సినిమాలు రన్నింగ్ లో ఉన్నప్పుడు ఇంకో రకమైన క్రేజ్ కనిపిస్తుంటుంది. ఇంతకు ముందు కథల మీద, జాన్రాల మీద ఉన్న బజ్ ఈ మధ్య గెస్ట్ అపీరెన్స్ చేసే స్టార్ల మీద కనిపిస్తోంది. అలాంటిదేమీ లేదు మొర్రో అని మేకర్స్ చెప్తున్నా పట్టించుకోవట్లేదు ఫ్యాన్స్. తీరా సినిమా విడుదలయ్యాక అది ఇంకో రకమైన డిస్కషన్ కి లీడ్ చేస్తోంది. రీసెంట్ టైమ్స్ లో జనాల్లో నలుగుతున్న ఇలాంటి గెస్ట్ అపీరెన్స్ల మీద ఫోకస్ చేద్దాం వచ్చేయండి. లియో సినిమా సెట్స్ మీద ఉన్నన్నాళ్ళు జనాలకు విజయ్ బాలీవుడ్ ఎంట్రీ మీద కన్నుండేది. అట్లీ డైరెక్ట్ చేస్తున్న జవాన్లో విజయ్ గెస్ట్ రోల్ చేస్తున్నారంటూ విపరీతంగా బస్ క్రియేట్ అయింది. అసలు అలాంటిదేమీ లేదు, ఉంటే నేనే చెప్తానని అట్లీ అదే పనిగా చెప్పినా వినిపించుకున్నవారు మాత్రం లేరు. ఫైనల్ గా జవాన్లో విజయ్ చేయలేదన్నది తెలిసినప్పుడు ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయిన మాట వాస్తవం. జవాన్ సినిమా విషయంలో అలా జరిగింది కానీ లోకేష్ కనకరాజ్ సినిమాలో మాత్రం అలా ఉండదు అంటున్నారు నెటిజన్లు. విక్రమ్ సినిమాలో అంతమంది స్టార్లను ఆయన హ్యాండిల్ చేసిన విధానం ఫిదా చేసిందన్నది వారు చెబుతున్న మాట. కమల్ హాసన్ విక్రమ్ లో ఫహద్, విజయ్ సేతుపతి ఉన్నట్టే నెక్స్ట్ లోకేష్ చేయబోయే రజనీకాంత్ సినిమాలో షారుఖ్ నటిస్తారనే వార్తలు గుప్పమన్నాయి. గతంలో షారుఖ్ కోసం రజనీ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు రుణం తీర్చుకునే ఛాన్స్ షారుఖ్ వచ్చింది, ఖచ్చితంగా చేస్తారనే టాక్ వినిపించింది. అంతలోనే తూచ్ షారుఖ్ చెయ్యట్లేదట అనే వార్తలు కూడా మొదలయ్యాయి. నిసానిసాలు తెలియాలంటే లోకేష్ ఓపెన్ అవ్వాల్సిందే. గెస్ట్ అపీరెన్స్ కి సంబంధించిన రీసెంట్ టైమ్స్ లో ఊరించిన మరో మూవీ సలార్. ఇందులో కేజీఎఫ్ కనెక్షన్ ఉంటుందని, సలార్ కి రాకీ భాయ్ హెల్ప్ చేస్తారని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే అసలు అలాంటిదేమీ లేదని, ఇందులో యష్ గెస్ట్ అపీరెన్స్ ఉండదని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఆ మాటకొస్తే మల్టీ యూనివర్స్ ఫిల్మ్స్ ని తాను హ్యాండిల్ చేయలేనని ఓపెన్ గా ఒప్పుకున్నారు ప్రశాంత్ నీల్. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.